జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రదర్శనలు చేశారు. ఈ డిమాండ్స్ ను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పెన్షన్ సౌకర్యం మన రాష్ట్రంలో కూడా కల్పించాలని, అక్రిడిటేషన్ కమిటీలో ఏపీయూడబ్ల్యూజీఎఫ్, ఏపీడీజీఏలకు స్థానం కల్పించాలని, జర్నలిస్టులపై జరిగే దాడులను అరికట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలలో ఫెడరేషన్ కు సభ్యత్వం కల్పించాలని, మీడియా అకాడమీని బలోపేతం చేసి నిధులు మంజూరు చేయాలని, జర్నలిస్టులకు సమాచార శాఖ ఆధ్వర్యంలో గతంలో మాదిరిగా అవార్డులు ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు శాఖను బలోపేతం చేయాలని, అదేవిధంగా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు కల్పిస్తున్న బీమా పథకం జర్నలిస్టులకు కూడా వర్తింపజేసి ప్రస్తుతం జర్నలిస్టులకు అమలవుతున్న ఆరోగ్య బీమా పథకం మార్చాలని అన్నారు. ప్రభుత్వమే రెన్యువల్ చేయాలని కోరారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులకు వారి స్థితిగతులను బట్టి వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కె బాలశౌరి, జంగారెడ్డిగూడెం డివిజన్ అధ్యక్షులు గొల్లమందల శ్రీనివాస్, కార్యదర్శి పిఎన్వి రామారావు, ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు కె రవికిరణ్, జిల్లా జాయింట్ సెక్రటరీ కలపాల శ్రీనివాసరావు, సంఘ సభ్యులు సిహెచ్ కుమారస్వామి, గొరువు బాబారావు, నక్కా శ్రీనివాసరావు, నూజివీడు కిషోర్ బాబు, ఉప్పల కృష్ణ, ఎల్ వెంకట్, అద్దెటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో మరి ఫెడరేషన్ సంబంధించి డిమాండ్స్ తో వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెంలో తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి జంగారెడ్డిగూడెం కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అలాగే అర్హులైన వారందరికీ కూడా అక్రిడిటేషన్ ఇవ్వాలి అని ప్రధానమైన డిమాండ్లు ఇక్కడ పెట్టాం. అదేవిధంగా జర్నలిస్టులకి హౌసింగ్ సొసైటీ ద్వారా ఇళ్ల స్థలాలు, అలాగే ఇళ్ళు కూడా ఇవ్వాలనేది మా డిమాండు. అలాగే ప్రతి విలేకరికి ఇతర రాష్ట్రాల మాదిరిగా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా జర్నలిస్టులు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలావిధంగా రద్దయిన కార్మిక చట్టాలను పునరుద్ధరించి పనిచేసే వారికి సరైన వేతనం, సరైన ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీడబ్ల్యూజీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేస్తున్న ఆందోళన ప్రభుత్వం గమనించి మాకు న్యాయం చేయాలి. అలాగే వర్కింగ్ జర్నలిస్టులో సీనియర్లకి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు జిల్లాలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ఇవాళ ధర్నాలో పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూజీఎఫ్ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోనూ ఆందోళన చేపట్టడం జరిగింది. అదేవిధంగా వచ్చే నెల 9వ తేదీన కార్మిక సంఘాలతో పాటు సంఘీభావంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకి సిద్ధపడుతున్నాం.